హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. నేను ఈరోజు దోసకాయ పచ్చడిని తయారు చేశాను. పచ్చడి అనొచ్చు, చట్నీ అనొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. నా స్టైల్లో మీరు కూడా తయారు చేస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ దోసకాయలో నేను వంకాయ ఇంకా టమాటా పండు కలిపి పచ్చడిని చేశాను. మీకు నచ్చకపోయినట్లయితే వంకాయలు వేయకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ దోసకాయని మటన్ కూరలో కూడా వేసుకుంటారు. అందులో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో కూడా తయారు చేస్తారని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి అంటే మా పాపకు చాలా ఇష్టం. ఈ పచ్చడిని నిల్వ పెట్టుకున్నట్లయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. చక్కగా దోసల్లో కానీ, లేదా వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్‌గా తయారైపోతుంది. మీరే అంటారు ఒకసారి నేను చేసే విధానం చూస్తే చాలా సింపుల్ అక్క ఈ పచ్చడని. ఒకసారి మీరు కూడా నా స్టైల్‌లో తయారు చేయండి. చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ దోసకాయ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఒక దోసకాయని తీసుకున్నాను. ఇంకా పావు కిలో వంకాయలు, ఒక పావు కిలో టమాటాలను కూడా తీసుకున్నాను. ఇలా మూడింటిని తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా అని మరీ పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు. పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్లయితే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా దోసకాయని కట్ చేసేటప్పుడు అందులో ఉన్న గింజలన్నింటినీ కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వంకాయని, టమాటాని అన్నింటినీ కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకోవాలి. కళాయిని పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది కాసేపు వేడెక్కనివ్వాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితేనే జీలకర్ర ఆవాలని వేసుకోండి. లేదు అంటే మనం పోపు పెడతాం కదా, అక్కడైనా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా వేసినట్లయితే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా వేస్తున్నాను. ఇలా జీలకర్రని ఆవాలని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటపట్లాడే వరకు ఉంచాలి. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు మనం ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం దంచుకొని ఉంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వాటిని కూడా ఈ వేడెక్కిన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ కొంచెంగానే తీసుకున్నాను. మా పాప తింటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అలా అని మరీ ఫ్రై అవనివ్వకూడదు. ఈ ముక్కలతో పాటు ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, దోసకాయ, వంకాయ ముక్కలను కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను ఎప్పుడు ఫస్టే సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్ని ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంకా అడుగంటకుండా చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తుండగా మధ్యలో కొంచెం చింతపండు పుల్లను కూడా వేసుకోవాలి. కొంచెము చింతపండు పుల్లని నేను ఉడకపెట్టి వేసుకున్నాను. లేదు అంటే మీరు చింతపండుని గింజలు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు పుల్ల అనేది ముక్కలకి అన్నింటికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 2 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వలన ఈ చింతపండు పుల్లలో ఉన్న వాటర్ కూడా దోసకాయ ముక్కలతో పాటు ఒక 2 మినిట్స్ ఉడకడం వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే అది చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత దాన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే నీళ్ళేమీ అవసరం లేకుండానే మెత్తని పేస్ట్లా తయారైంది. ఇలా పేస్ట్లా తయారైన దాన్ని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి కదా పచ్చడిని. లేదు అంటే అలా కూడా ఉంచుకోవచ్చు. తాలింపు పెట్టుకున్నట్లయితే పచ్చడి అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తాలింపు కూడా చూపిస్తున్నాను.
కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం మినపప్పు, ఇంకా కొంచెం ఆవాలు, ముందు మనం ఆవాలు వేసాం కాబట్టి ఇక్కడ తాలింపు కోసం కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక 2, 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో మినపప్పుని యాడ్ చేసుకోవడం వలన అది కరెక్ట్‌గా ఫ్రై అవుతుంది. అదే ఫస్ట్ వేసినట్లయితే కొంచెం మాడుతుంది కాబట్టి నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. ఇలా అన్ని పప్పుల్ని వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా, తింటున్నప్పుడు ఈ పప్పులన్నీ తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్‌గా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా తాలింపునంతటిని పచ్చడిలో వేసుకొని చక్కగా కలుపుకున్నట్లయితే ఒక 1 వీక్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది. దోసల్లోనికైనా, అన్నంలోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నా స్టైల్‌లో ఒకసారి తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొంచెం పచ్చడి పలచగా ఉంది అనిపిస్తే ఒక 2 మినిట్స్ పాటు ఈ తాలింపుతో పాటు ఉడికించుకున్నట్లయితే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాకైతే కరెక్ట్‌గానే ఉంది కాబట్టి నేనేమి ఉడికించుకోవట్లేదు. చూశారు కదా ఎంతో టేస్టీ యమ్మీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా ఒక 5 నిమిషాల్లోనే ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.